హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నామెట్రీ చాప్టర్లోని ప్రస్తుతం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ముందుగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటివి? ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈక్వల్ టు 90 degrees అయితే వాటిని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. ఇప్పుడు ప్రస్తుతం మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాము. సో స్టెప్ బై స్టెప్ చేద్దాము. కన్సిడర్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC తీసుకున్నాము. ఇందులో రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ B, రైట్ యాంగిల్ అనేది B దగ్గర తీసుకున్నాము. సో మనకి ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అనేవి మనకు అర్థమైపోయింది. ఏంటంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees అయితే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం కదా. సో ఇప్పుడు ఇక్కడ A ప్లస్ C, యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 90 degrees. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆల్రెడీ మనకు ఎట్ యాంగిల్ B రైట్ యాంగిల్ కాబట్టి ఈక్వల్ టు 90 degrees. సో ఒక హోల్ ట్రయాంగిల్ ఇక్కడ మనకు 90 + 90 180 ఇక్కడ వచ్చేసింది. సో ప్రస్తుతం ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి తెలుసుకోబోతున్నాము. ఏ విధంగా అంటే ఫస్ట్ ఇప్పుడు యాంగిల్ ఏ దగ్గర కన్సిడర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎక్స్. యాంగిల్ ఏ దగ్గర నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ కన్సిడర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీటికి ఆపోజిట్ సైడ్ ఏంటంటే BC, అడ్జసెంట్ సైడ్ ఏంటంటే AB, అలాగే హైపోటెనస్ ఏంటంటే AC. సో ప్రస్తుతం ఇప్పుడు మనము సైన్ వాల్యూస్ కనుక్కుందాము. సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఎంత అంటే BC బై AC. కాస్ థీటా ఏంటంటే అడ్జసెంట్ వాల్యూ ఏంటంటే AB బై AC. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ BC బై AB. అలాగే cot theta ఈక్వల్ టు ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ AB బై ఆపోజిట్ BC. tan theta ఈక్వల్ టు ఏంటంటే secant theta ఏంటంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ AC బై అడ్జసెంట్ AB. cosecant theta ఏంటంటే హైపోటెనస్ బై ఆపోజిట్ AC బై ఆపోజిట్ BC. ఓకే, సో మనకు యాంగిల్ ఏ నుంచి మనకు సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్, టాన్ వాల్యూస్, కాట్, సెకంట్, కొసెకంట్ ఈ వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees అని ఏంటివి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని మనం తెలుసుకున్నాము. సో అందులో మనకు యాంగిల్ ఏ యొక్క ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అనేవి మనకు తెలిసినాయి. ఇప్పుడు యాంగిల్ సి యొక్క వాల్యూస్ తెలుసుకోవాలి. యాంగిల్ సి యొక్క వాల్యూస్ ఏ విధంగా తెలుసుకుంటామంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees కదా. సో ఈ యాంగిల్ సిని ఈ యాంగిల్ ఏని రైట్ సైడ్ పంపిస్తున్నా. సో యాంగిల్ సి ఈక్వల్ టు ఏ 90 degrees మైనస్ యాంగిల్ ఏ. సో ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees మైనస్ యాంగిల్ ఏ మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ ఎక్స్ కదా. సో ఇక్కడ ఎక్స్. సో ఇక్కడ మనం ఇప్పుడు యాంగిల్ సిని ఏమనుకోవచ్చు అంటే 90 degrees మైనస్ ఎక్స్. సో ఇప్పుడు వీటి యొక్క ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ తెలుసుకుందాము. వీటికి ఫస్ట్ ఇప్పుడు యాంగిల్ సి నుంచి యాంగిల్ 90 మైనస్ ఎక్స్ నుంచి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఏంటంటే వీటికి ఏబి
అడ్జసెంట్ సైడ్ ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బీసీ ఈక్వల్ టు బీసీ. అలాగే నెక్స్ట్ హైపోటెనస్ ఏంటంటే ఏసీ. సో ఇప్పుడు మనము వీటికి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ తెలుసుకున్నాము. సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఏబి బై ఏసీ. కాస్ టీటా sin of 90 minus x equal to opposite AB by AC. Cos value cos of 90 minus x ఏంటంటే adjacent BC by AC. అండ్ cos వచ్చింది, సారీ BC. ఇప్పుడు tan ఆఫ్ 90 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏబి బై బీసీ. ఓకే డన్. ఇప్పుడు కాట్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్ ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బీసీ బై ఏబి. సెకండ్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ ఏసీ బై బీసీ పెట్టండి. అలాగే కొసెకెంట్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ఏంటంటే 90 మైనస్ ఎక్స్ ఏంటంటే కొసెకెంట్ హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఏంటి ఏబి. సో ఇప్పుడు మనకు ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క ఇప్పుడు యాంగిల్ ఏ వాల్యూ తెలిసింది, యాంగిల్ సి వాల్యూ తెలిసింది, ఈక్వల్ టు 90 డిగ్రీస్ కదా. ఈ రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తే సో ఇప్పుడు వీటి యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు యాంగిల్ ఏ వాల్యూస్ అనేవి ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, యాంగిల్ సి వాల్యూస్ అనేవి ఇవి. వీటిని కంపేర్ చేస్తూ మనం ఇప్పుడు వాటి యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ తెలుసుకుందాము. సో comparing angle x and angle 90 minus x trigonometric ratios. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ వీటికి కామన్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ మనము ఇందులో తీసుకుందాము. sin 90 మైనస్ ఎక్స్ కదా, sin 90 మైనస్ ఎక్స్ ఏంటంటే ఏసీ బై ఆపోజిట్ కదా, ఆపోజిట్ సైడ్ ఏబి బై ఏసీ. సో ఇందులో అదే సిమిలర్ వాల్యూ వెయిట్కి ఉందంటే కాస్ టీటాకు ఉంది, ఇక్కడ కాస్ ఎక్స్కి ఉంది. సో కాస్ టీటాకు ఉంది. ఓకే డన్. అలాగే ఇప్పుడు కాస్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ ఎక్స్ ఎంత బీసీ బై ఏసీ ఈక్వల్ టు ఇక్కడ అదే వాల్యూ సిమిలర్గా పెట్టుకుందంటే బీసీ బై ఏసీ సైన్ టీటాకు ఉంది. ఓకే డన్. అలాగే ఇక్కడ మనకు టీటాస్ కాదు ఎక్స్ తీసుకున్నాము. కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాము. ఒక పర్ఫెక్షన్ ఉంటుందన్న. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వచ్చేసింది. ఇప్పుడు tan 90 మైనస్ ఎక్స్ ఏంటి ఇక్కడ ఏంటంటే ఏబి బై బీసీ
సో ఇదే సిమిలర్ వాల్యూ వెయిట్ ఉంటుందంటే ఇక్కడ కాట్ ఉంటుంది ఏబి బై బీసీ. సో కాట్ ఎక్స్. సో అదే విధంగా ఇప్పుడు tan వచ్చేసింది కాట్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటంటే బీసీ బై ఏబి. ఇదే సిమిలర్ వాల్యూ ఇక్కడ tan ఉంటుంది బీసీ బై ఏబి ఈక్వల్ టు tan ఎక్స్. ఇప్పుడు సెకండ్ 90 మైనస్ ఎక్స్ వెయిట్ ఉంటుందంటే ఇక్కడ ఏసీ బై బీసీ. ఇక్కడ కాస్ట్ ఉంటుంది అనుకుంటా. ఏసీ బై బీసీ కొసెకెంట్ ఉంది కొసెకెంట్ ఎక్స్. అలాగే ఓకే డన్. కొసెకెంట్ 90 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ బై ఏబి. ఇక్కడ సెకండ్ ఉంటుంది ఏసీ బై ఏబి సెకండ్ ఎక్స్. సో ఈ విధంగా మనకు ఈ వాల్యూస్ అనేటివి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే 1 2 3 4 5 6 ఈ 6 వాల్యూస్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఫర్దర్గా నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనకు ఏమనే హింట్ ఉంటుందంటే ఇక్కడ sin 90 దగ్గర మనకు sin 90 మైనస్ ఎక్స్ ఉంటే మనం కాస్ అని రాసుకోవచ్చు, లేకపోతే కాస్ ఎక్స్ ప్లేస్ లో మనం sin 90 మైనస్ ఎక్స్ అని రీప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే అదే విధంగా ఇప్పుడు మనకు tan 90 మైనస్ ఎక్స్ ఉందనుకో మనం కాట్ ఎక్స్ అని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే కాట్ ఎక్స్ ప్లేస్ లో మనం tan 90 మైనస్ ఎక్స్ అనే వాల్యూ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో 11.3 లో అనుకుంటా 11.3 లోనే మనకు ఈ వాల్యూస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో అందువల్ల ఈ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.